ఒకప్పుడు పల్లె రాజకీయం అంటే పెద్దల పెత్తనానికే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. 30 సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో ఉంటున్నా. నాకు ఒక అవకాశం వచ్చింది. ప్రజలకు ఏం చేయడానికైనా. అంటే ఇక్కడ మీకు రిజర్వేషన్ అనుకూలించిందని అంటున్నారు కదా. మాకు 30 సంవత్సరాల నుంచి ఏ రిజర్వేషన్ లేదు. మేము యూత్ అందరు సపోర్ట్ తోటి నాకు ఒక అవకాశం కల్పించి ముందుకు అందరు పంపిస్తున్నారు. అసలు కాసరపల్లె ప్రజలు నీకు ఎందుకు వేయాలి ఓటు? ప్రజల సమస్యలు వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ బ్రతుకుతున్నాను. ఒకవేళ గెలిస్తే మీరు ఏం చేస్తారు కాసరపల్లె గ్రామానికి? కాసరపల్లి గ్రామంలో నేను ప్రజలు ఆశీర్వదించి నేను గెలిస్తే పింఛన్ల సమస్య అధికంగా ఉంది. అంటే మీరు ఊర్లో తిరుగుతుంటే ఇప్పుడు యువత ఏమంటున్నారు? ఏదైనా ఉంటే పరిష్కరిస్తారనే ఉద్దేశంతో నన్ను అందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు పంపిస్తున్నారు. ఒకప్పుడు పల్లె రాజకీయం అంటే పెద్దల పెత్తనానికే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈసారి జరిగే పంచాయతీ ఎన్నికల్లో 70% యువత కూడా సర్పంచ్గా అదేవిధంగా వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కాసరపల్లె గ్రామంలో ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు 3వ విడత నామినేషన్లో భాగంగా రాజశేఖర్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. రాజశేఖర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి రాజశేఖర్ గారు, అసలు ఎందుకు సర్పంచ్గా మీరు పోటీ చేసుకున్నారు? నమస్తే అన్న, నా పేరు గద్దల శేఖర్. నేను కాసరపల్లి గ్రామంలో నివసిస్తున్నాను. నాకు ప్రజలలో తిరుగుతున్నా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా. 30 సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో ఉంటున్నా. నాకు ఒక అవకాశం వచ్చింది. ప్రజలకు ఏం చేయడానికైనా వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా కాబట్టి చేయడానికి ముందుకు పోతున్నా. అంటే ఇక్కడ మీకు రిజర్వేషన్ అనుకూలించిందని అంటున్నారు కదా. మాకు 30 సంవత్సరాల నుంచి ఏ రిజర్వేషన్ లేదు. మాకు ఒక అవకాశం వచ్చింది. రిజర్వేషన్ మాకు వచ్చింది. మేము యూత్ అందరు సపోర్ట్ తోటి నాకు ఒక అవకాశం కల్పించి ముందుకు అందరు పంపిస్తున్నారు. అంటే మీరు ఊర్లో తిరుగుతుంటే ఇప్పుడు యువత ఏమంటున్నారు? యువత, పెద్దలు, చిన్నలు అందరూ ఈ ప్రజలలో తిరిగిన మనిషి ఆయన అత్తే సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరిస్తారనే ఉద్దేశంతో అందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు పంపిస్తున్నారు. అసలు కాసరపల్లె ప్రజలు నీకు ఎందుకు వేయాలి ఓటు? నేను ఇదే గ్రామంలో నివసిస్తున్నాను. ప్రజల సమస్యలు వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ బ్రతుకుతున్నాను. ప్రజల సమస్యలు ప్రజలలో తిరుగుకుంటా వాళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ బాధలు ఏంది, ఇక్కడ ఏంది అనేది తెలుసుకుంటా వాళ్ళ కోసం ఆ సమస్యలన్నిటినీ నేను తీసుకున్నాను, సేకరించాను. ఆ సమస్యలు తీర్చడానికి నేను యూత్ కాబట్టి 100% ముందుకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్తా. అంటే ప్రధానంగా సమస్యలు అంటే ఏమున్నాయంటే ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి? సమస్యలు గ్రామంలో స్టే కాడ, బస్ స్టాప్, పింఛన్ సమస్య ఉంది, మనకు సీసీ రోడ్లది సమస్య ఉంది, కరెంట్ సమస్య ఉంది. ఇప్పుడు పాడి పశువులది అవి ఊర్లో పాడి పశువులు ఇవి లేకుండా అయిపోతున్నాయి. ఇక్కడ వాళ్ళకు సబ్సిడీ కల్పించి పాడి పశువుల నుంచి వెళ్ళి ఏమన్నా చేసుకొని గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నిటినీ తీర్చడానికి ముందుకు వస్తున్నా. ఒకవేళ గెలిస్తే మీరు ఏం చేస్తారు కాసరపల్లె గ్రామానికి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మా గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే ఖర్చు పెడతాను. అందరి సహకారంతో అభివృద్ధి కోసమే ఖర్చు చేసి అభివృద్ధి పథంలో అందరి సహకారంతో నడిపిస్తాను. మరోసారి కూడా కాసరపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. కాసరపల్లి గ్రామంలో నేను ప్రజలు ఆశీర్వదించి నేను గెలిస్తే పింఛన్ల సమస్య అధికంగా ఉంది. పింఛన్లది వాళ్ళతో పాటు ఆ సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ వాళ్ళకు ఉన్నాయి, ఆ సమస్యలన్నిటి సేకరించి ప్రతి సమస్యకు నేను పెద్దల సహకారంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందరి సహకారంతోనే వాటిని ఆ సమస్యలన్నిటినీ గడప గడప ప్రచారం చేసి గడప గడప పోయి ఆ సమస్యలన్నిటికీ నేను బాధ్యత వస్తాను. అంటే మీరు తిరుగుతుంటే మీరు ప్రచారం చేసే క్రమం అంటే ఇప్పుడు ఇవాళ నామినేషన్ చేశారు కదా, మీ కొరకు కూడా మేము అక్కడ నామినేషన్ చూసిన చాలా పెద్ద ఎత్తున కూడా యువత వచ్చారు. అసలు ఏమనుకుంటున్నారు అంటే నీ స్పందన ఏంటి దానిపై? నేను ప్రజలల్లో తిరిగే మనిషిని, ప్రజల కోసం ఉన్న మనిషిని. ప్రజలందరూ ఇతను మంచి చేస్తాడనే ఉద్దేశంతో నాకు అందరు సపోర్ట్ వచ్చి, పెద్దలు, చిన్నలు, అక్కలు, చెల్లెలు అందరూ నాకు అందరు సపోర్ట్ వచ్చి ఈసారి నువ్వు నిలబడితే గ్రామం మంచిగా ఉంటుంది, మీ అందరికి సపోర్ట్ చేస్తామని అన్నాక నేను ఇన్స్పైర్ అయ్యి ముందుకెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. అంటే ఇది ఒక చక్కటి అవకాశం. ఎందుకంటే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కాసరపల్లి ఒక ప్రత్యేకమైన గ్రామం. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్ అనేది చాలా కీలకంగా మీకు అనుకూలంగా వచ్చింది కదా. యూత్ కు ఏ మెసేజ్ రాజకీయంలోకి రావాలంటే? అభివృద్ధి లక్ష్యంగా యూత్ అందరూ రాజకీయాలకు వస్తే ముందు భవిష్యత్ అంతా యూత్ కాబట్టి మన అభివృద్ధి కోసం యూత్ అయితేనే ముందు
నడుస్తారు కాబట్టి వాళ్ళు పోరాడడానికి అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళకి చేయి కలిపి యూత్ అందరికి సహకరిస్తారు కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు కాబట్టి యూత్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే యువత అనేది మీకు రాజకీయంలోకి వస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు. బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళు చాలా ముందుకు వస్తారు, ఉత్సాహంగా ఉంటారు, పాల్గొంటారు, ఏ పనైనా ముందుకు పోతారు. సమస్య వచ్చినా ప్రతి ఒక్కరు చేయి కలుపుకొని సహకరిస్తారు, గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు కాబట్టి యూత్ రావాలని కోరుకుంటున్నాను. సో రాజశేఖర్ గారు ఏమంటున్నారంటే ఈసారి జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయ దుందుబి మోగిస్తానని, గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు పెన్షన్, అదే విధంగా బస్ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని నిర్మాణం చేపడుతుంది, అదే విధంగా ప్రజలకు 24/7 అందుబాటులో ఉండి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.